హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు వచ్చేసి వ్లాగ్ 3 అండి, గోవాది. సో ఆల్రెడీ నేను సెకండ్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది. అగోడా ఫోర్ట్కి వెళ్ళామండి. అక్కడి నుంచి మేము ఇక క్యాండిలియం బీచ్ ఇవన్నీ తిరిగాము. సో అవంతా కూడా ఈ వ్లాగ్లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ అగోడా ఫోర్ట్ దగ్గర ఏంటి అంటే షూటింగ్స్ ఇవన్నీ జరిగినాయి మూవీస్వి. సో మనకి అక్కడ గైడ్ చెప్తూ ఉంటారు. అలానే మేమైతే క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళాం కదా. సో ఆ రోజు ఏమైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మనకి చూపిస్తారు. ఫేమస్ అయిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి గోల్కొండ వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది మనకి హైదరాబాద్ వాళ్ళకైతే. సో అక్కడ మొత్తం అంతా కూడా తిరిగి చూసాము. అక్కడి నుంచి మనకి బీచ్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో మేము చాలా ఎండగా ఉంది ఆ టైంలో. కొంచెం ఈవినింగ్ టైం ఆ టైం వెళ్తే బాగుండేది. బట్ మేము డే టైంలో కదా, మార్నింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. 12-11 ఆ టైంలో అవుతుంది. సో ఎండకి ఉండలేక ఇంకా బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి మేము క్యాండిలియం బీచ్కి అయితే వచ్చేసాము. క్యాండిలియం బీచ్ అయితే చాలా బాగుంటుంది. మన షాపింగ్ చేయడానికి కూడా, మన థింగ్స్ తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి. సో గోవాలంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, అలానే చెప్పులు కానివ్వండి, ఏవైనా కూడా మనం కొనుక్కోవడానికి చాలా బాగుంటుంది. అలానే బీచ్ కూడా వాటర్ అయితే చాలా ప్యూర్గా కనిపిస్తాయి. చూడడానికి చాలా బాగుంటాయి వాటరు. సో ఇక్కడ నేనేం చేశానంటే హెయిర్ స్టైల్, గోవా వెళ్ళామంటే కంపల్సరీ హెయిర్కి జడ అనేది వేయించుకుంటారు కదా. సో గోవా వెళ్ళిన ఫీల్ రావాలని చెప్పి నేను కూడా వేసుకున్నాను. అలానే ఇక్కడ ఈయన వచ్చేసి టాటూ, పర్మనెంట్ది కాదు, టెంపరీ టాటూస్ ఉంటాయి కదా, ఆ టాటూ వేయించుకున్నారు. సో అది వాడు ఒక 15 minutes అట్లా వెయిట్ చేసిన తర్వాత వాష్ చేసేయమన్నారు. అది పోతుందేమో అనుకున్నాము. బట్ ఇంచుకి 50 రూపీస్ అట్లా అడిగితే మేము బేరం ఆడి టాటూ ఫుల్గా ఆ నేమ్ అవన్నీ వచ్చేసేటట్టు 100కి మాట్లాడి వేయించుకున్నాము. అలానే ఇంకా అక్కడి నుంచి ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఫుడ్ ఆకలేసేస్తుందని చెప్పి మంచి హోటల్కి అయితే వచ్చేసాము. గోవా వెళ్తే కంపల్సరీగా ఇక్కడికైతే ఈ హోటల్కి అయితే వెళ్ళండి. ఈ హోటల్ వచ్చేసి ట్రయల్స్ ఆఫ్ టేస్ట్. ఎందుకంటే అసలు గోవా వెళ్తే ఫుడ్ అక్కడ ఏం నచ్చదు మనకి సరిగ్గా, మంచి హోటల్స్ లేకపోతే. ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళది. ఫుడ్ చాలా రీజనబుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అంటే ఇంకా హోసమ్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో బిర్యానీస్ ఎట్లా ఉంటాయో గోవాలో ట్రయల్స్ ఆఫ్ టేస్ట్లో కూడా ఫుడ్ అనేది సేమ్ అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బాగా బీచ్, కలంగుట బీచ్ ఈ అట్లన్నిటికి కొంచెం దగ్గరగా ఉంటుంది ట్రయల్స్ ఆఫ్ టేస్ట్. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఒకసారి అయితే మీరు టేస్ట్ చేయండి. అక్కడి నుంచి మేము కలంగుట బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అది కూడా మీకు ఇందులో చూపించేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ రోజు అంతా కూడా క్యాబ్ కవర్ చేస్తారు కదా వాళ్ళు. సో స్నో వరల్డ్కి తీసుకొచ్చిండు. ఇంకా స్నో వరల్డ్ ఆల్రెడీ హైదరాబాద్లో మేము చూసాం కదా అన్నట్టు, ఇంకా స్నో వరల్డ్కి వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్ మేము కలంగుట బీచ్కి అయితే తీసుకెళ్ళమన్నాము. ఇంకా కలంగుట బీచ్కి వెళ్ళాము. అక్కడ కూడా మనకి ప్లేసెస్ అన్నీ కూడా తెలిసి ఉండాలి, లేదంటే వాళ్ళు కూడా తిప్పే వాళ్ళు కూడా స్కామ్ చేస్తారు కార్లో. మనం మాట్లాడుకున్నది ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. కార్ ఎక్కిన తర్వాత వాళ్ళు చెప్పిన దానికి ఫిక్స్ అవ్వకూడదు. ముందుగానే మనకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటామో అదే ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. లేదంటే వాళ్ళు మాటలు చెప్పి ఏదో ఒకటి స్కామ్ చేసేసి దగ్గరలో ఉన్న వాటికి చూపించేస్తారు. అలానే వాళ్ళు అమౌంట్ ఒక 5,000 అడిగారంటే దానికి మనం 2,000 చెప్పాలి. అలా నుంచి 2,500, 3,000కి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. వాళ్ళు అడగటానికి చాలా అడుగుతారు, బట్ వాళ్ళు తిప్పేది అంతగా ఉండదు. నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటి అంటే, గోవా వెళ్తున్నామంటే ఓన్ వెహికల్లో మంచి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని, అలానే గోవా మంచిగా ప్లేసెస్ తెలుసుకున్న వాళ్ళు, లేదా మ్యాప్లో పెట్టుకుని ఏ ప్లేసెస్ బాగుంటాయి ముందే ఒక 10 days ముందు సెర్చ్ చేసుకుని ఓన్ వెహికల్లో వెళ్ళినంత బెటర్ ఏది ఉండదు. అలా అయితే దేనికి స్కామ్స్కి గురవ్వాల్సిన అవసరం ఉండదు. మన ఓన్ వెహికల్ కాబట్టి మంచిగా వెళ్ళొచ్చు. ఫుడ్ వచ్చేసి మీరు ఫుడ్ తినాలి అనుకుంటే ట్రయల్స్ ఆఫ్ టేస్ట్ బాగుంటుంది. అలానే మీకు రెస్టారెంట్స్ మంచివి, రిసార్ట్స్, రూమ్స్ బాగుండాలి, లగ్జరీగా ఉండాలి అంటే లగుడా రిసార్ట్ అయితే చాలా బాగుంది. అది వచ్చేసి నార్త్ గోవాలో. అలానే మీకు నెక్స్ట్ ఇంకొక రూమ్ చేంజ్ అయ్యాము. అది ఎక్కడ తీసుకున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మీకు పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికీ వీడియో అంతా కూడా లెంతీ అయిపోతుంది. ఇది వచ్చేసి కలంగుట బీచ్లో అయితే ఫుల్ ఆడుకున్నాము. ఇంకా ఈవినింగ్ నైట్ అయిపోతే ఇంక రూమ్కి వెళ్ళిపోతాం కదా అని చెప్పి కలంగుట బీచ్లో ఫుల్గా ఆడుకుని షాపింగ్ చేయాలి అనుకుంటే గోవాలో ది బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అండి. మనం గోవా వెళ్తున్నామంటే ముందుగానే మనం షాపింగ్ అంతా కూడా మనం చేసేసుకుని వెళ్తాము. దాని బదులు అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంతంత కాస్ట్ పెట్టి మనం అక్కడ తీసుకుని వెళ్తాము.
అవి అక్కడ వేసుకోవడానికే బాగుంటుంది. మళ్ళీ మనం ఉండే ప్లేసెస్లో వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. దాని బదులు అక్కడే వేసుకోవాలి, యూజ్ అండ్ త్రో తీసి పాడేయాలి అనుకుంటే మనకి గోవాలో షాపింగ్ చాలా బాగుంటుంది. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. షాపింగ్ ముందే చేయకండి, అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఫుడ్ విషయంలో కానీ అలానే రూమ్స్ విషయంలో కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది, స్కామ్స్కి గురవకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఐ హోప్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.